నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, మే నెలలోని మనకి గురుగ్రహం సంచారం అనేది జరుగుతుంది. అయితే మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మరి ధనస్సు రాశి వారికి ఎటువంటి రకంగా ఉండబోతుంది అంటారు? వీరందరికీ కూడా కాస్త. ధనుస్సు రాశి వారికి పాపం మొన్నటిదాకా చాలా బాగా ఉన్నారు వాళ్ళు, ఒక 2.5 సంవత్సరాల దాకా. ఆ తర్వాత ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో మనకి బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఉన్నాయి. అయితే మే 30 తర్వాత ముఖ్యంగా మన ఫోకస్ అంతా ఇక్కడ గురుడు కదా. అవును. గురుగ్రహ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే మే 30 తర్వాత 2025 సంవత్సరంలో మే 14 తర్వాత వీళ్ళంతా టాప్ లెజెండ్స్ అయిపోతారు, మోహన్ బాబులు అయిపోతారు వీళ్ళంతా. ఇప్పుడు చూడు, మోహన్ బాబు గారు వాళ్ళ విష్ణు వాళ్ళ అబ్బాయిలు కొట్టుకుంటున్నారు. అలా పాపం ఆయనదేం లేదు, పాపం వాళ్ళేదో చిన్న సిల్లిగా అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. అలా వీళ్ళు కూడా ఈ ధనుసు రాశి వాళ్ళమ్మ డబ్బులు లేవు అని బాధపడ్డారు ఇప్పుడు దాకా. అప్పులు చేసి మేము చాలా వ్యాపారాలు పెట్టాము, ఎక్కువ పెట్టుబడులు పెట్టామని. కానీ పిల్లల వల్ల మనశ్శాంతి ఉండదు, పిల్లలు కొట్టేసుకుంటారు. లేకపోతే ఆడు ఫారెన్ వెళ్తానంటాడు, ఆ ట్రంప్ ఏమో తోలేస్తూ ఉంటాడు, రానివ్వడాడు. తర్వాత వీళ్ళేమో వెళ్తానంటారు. అట్లా మనము ఎన్ని తెలివితేటలు మనకు ఉన్నా సరే అసలు పని చేయదనమాట మనవి. ఎప్పటి వరకు మనకి ఈ యొక్క మే 14 వరకు. మే 14 తర్వాత మారింది కదా, ఇక చూసుకో అమ్మ ధనుసు రాశి వాళ్ళు స్టార్ మారిపోయింది. ఇంకా అప్పులు ఇస్తారు, వీళ్ళే అప్పులు ఇస్తారు. అప్పులు తీసుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు తిరిగి కట్టేస్తారు. ఇదిగో అమ్మ పద్మావతి, నీ దగ్గర అప్పు తీసుకున్నామని తెచ్చి ఇచ్చేస్తారు వీళ్ళు అడగకుండా. అసలు వినయ విధేయతలు, ఈ ధనుసు రాశి వాళ్ళు వినయ విధేయతలు చూసి గరికపాటి నరసింహారావు గారు, మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు రారు. ఎందుకంటే వస్తే చాలు ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే ఇంకా దండాలే దండాలి, అంత వినయం అనమాట. పంతులు గారులు ఉక్కిరి బిక్కిర్లు అయిపోతారు. కానీ దానాలు ఇవ్వాలి కదా, మా ఉత్తుత్తి దానాలు పెడితే ఎట్లా? అలా ధనుసు రాశి వాళ్ళు లిబరల్గా పంచాలి. దేవాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు, చూసావు నువ్వు, దోషాల కోసం. అది హ్యాబిట్ అయిపోద్ది, డైలీ వెళ్ళిపోతారు వీళ్ళు. అవి వెళ్ళిపోయినప్పుడు డబ్బులు వేస్తారనుకుంటున్నావు పంతులు గారికి. అరే నువ్వు చూడలేదు అమాయకురాలివి, వెళ్ళిపోయి రోజు దండాలు పెడతారు, రూపాయి కూడా ఎర్రు దేవుడి పళ్ళెంలో. ఏదో ఒక్క రోజు అంటే వేస్తారు, రోజు వెళ్ళిపోతారు కదా వీళ్ళు. పంతులు గారులు వాళ్ళ పాపం వీళ్ళని రావద్దు అనలేక ఏమీ అనలేక తీర్థం పోస్తారు. అస్సలు గుడిలోకి అడుగు పెడితే 10 రూపాయల కాయంతో వేయాల్సిందే ఆ పంతులు గారు, గ్లాస్ వేపించేస్తాడు. మరి అంతే మరి, పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు డబ్బుల కోసం ఆశగా. అక్కడ నీకు ఇంకో రహస్యం చెప్తున్నాను, ఆ గొల్ల బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి 10 రూపాయలు వేయాల్సిందే. అలా వేయకపోతే వాళ్ళు కూడా ఇలా చెప్పించేస్తారు. అది మరి నేను ఇద్దరినే చూశానమ్మా. ఒక ఎమ్మెల్యే గారు నల్లనప్పు నేనే ప్రసన్న కుమార్ గారిని వైఎస్ఆర్ పార్టీలో 6 సార్లు గెలిచాడు, వందలు వేసేస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన టీ సత్యనారాయణ, తాడిచెర్ల సత్యనారాయణ మేస్త్రి గారు వందలు వేసేస్తాడు 10 రూపాయలు. అలా ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు, పాపం వాళ్ళు కష్టపడిన డబ్బు అంతా ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళంతా ఎవరు, ఏ రాశి వాళ్ళైనా, కుంభరాశి వాళ్ళైనా, ఇదైనా లేకపోతే ఇంకో రాశి వాళ్ళైనా, ఈ యొక్క దేవాలయాల చుట్టూ ఆ గురుడు ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ ధనుస్సు రాశి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వు అని ఆకర్షిస్తూ ఉంటాడు. అందువలన అక్కడ ముష్టి వాళ్ళైనా, పంతులు గారులైనా, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు వేసేయాల్సిందే డబ్బులు. ఆ విధంగా చక్కగా ధనుస్సు రాశి వాళ్ళకి వాళ్ళు బిల్డింగ్లు అమ్మడవట్లేదని బాధలు పడేవాళ్ళు ఉంటారు, అమ్ముడైపోతాయి. స్థలాలు బాధపడుతున్నారు, అమ్ముడైపోతాయి. ఎప్పటి నుంచి అమ్ముడైపోతాయి వీళ్ళంతా? ఈ యొక్క అక్టోబర్ 18 లోపల అమ్ముడవుతాయి. మళ్ళీ అక్టోబర్ 18 దాటింది అనుకో, డిసెంబర్ 5 వరకు మళ్ళీ అమ్మడవ్వలేరు. మళ్ళీ డిసెంబర్ 5 దాటిపోయింది అనుకో, అప్ టు మే 30 2026 సంవత్సరం వరకు అయిపోద్ది. అయితే గోచార రీత్యా ఇప్పుడు మనం కామన్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళందరికీ జాతకాలు మనం చెప్తున్నాం కదమ్మా. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ప్రతి ఒక్కరి జాతకం కూడా మార్చుకోవచ్చు. అయితే మంచి బుద్ధులు ఉండాలి వీళ్ళకి. వీళ్ళందరూ గోచారంలో మనం చెప్తాం కదా, మీరు ధనవంతులు అవుతారు, లేకపోతే డబ్బులు వస్తాయి, ఇల్లు కడతారని.
ఉద్యోగం ఉన్నవాడు కడతాడు, లేకపోతే వ్యాపారం చేసేవాడు కడతాడు. డబ్బులు లేనివాడు ఎలా కడతాడు? అన్ఎంప్లాయీ వాడు ఏమండి మీరు చెప్పారు ఇల్లు కడతారని మేము కట్టలేకపోయామని ఆడికి మండిపోద్ది మనం చెప్పేది చూసి. మరి అందుకనే వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలమ్మా. గురువుల్ని చక్కగా విమర్శించే కంటే కూడా వాళ్ళకేం ఉపయోగం లేదు కదా. గురువుల ద్వారా మన స్పీడ్ ఎక్కడ ఉంది, ఈ యొక్క గురుగ్రహం స్పీడ్ ఎంత ఉంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఇలాంటివన్నీ చూసుకోవాలి. కుజగ్రహం స్పీడ్ ఏంటి, అవన్నీ కూడా మోడర్న్ సైన్స్ చెప్పొద్దు, ఏన్షియంట్ సైన్స్ చెప్పదు, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ చెప్పలేదు. అప్పుడు గ్రహం ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇప్పుడు ఎంత వెళ్తుంది. సో నాసా రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మనం జాతక విశ్లేషణ చేస్తాం. అంటే నిజంగా రియల్గా లైఫ్లో మనం బాగుపడాలి అనుకునేటటువంటి వాళ్ళు మనల్ని వాళ్ళు డిసిప్లిన్డ్గా ఆ అహంకారాన్ని ఈగోల్ని పక్కన పెట్టేసి ఏ గురువుని ఆశ్రయించినా సరే మంచి శుభ ఫలితాలు వీళ్ళకి కలుగుతాయమ్మా. అంటే వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. తెలుసుకోవాలా, చేంజ్ చేసుకోవాలి. జాతకం చేంజ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు ప్రమాదాలు పడతారు. ఇప్పుడు లక్షలాది రూపాయలు అవసరం లేదు, మనం మన మన ఫేట్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకని వీ షుడ్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. ఇప్పుడు నీ భార్య నిన్ను వదిలేస్తుందని చెప్పామనుకో, వీళ్ళు ఏమో ఆలోచించాలా, అదే నా పిల్లని వదిలేస్తానని చెప్పాడు అని నెగిటివ్గా తీసుకోకూడదు. నా పిల్లాన్ని నేను వదిలేసేటటువంటి గ్రహాన్ని నేను మార్చుకోవాలా అంటే అది నా యాటిట్యూడ్గా మారుతుంది. ఆ యాటిట్యూడ్ని నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి వీళ్ళు ఏం చేయాలంటే ఆ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు బాగుపడిపోతారు. ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ద పీపుల్ ఆర్ యునో ఇన్ ద యూట్యూబ్ ఛానల్స్ లాట్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ ధర్మ సందేహాలు చెప్పేవాళ్ళు. పీపుల్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్ అని పెడతారు వాళ్ళు. ఎవడెళ్ళమన్నాడు కన్ఫ్యూజన్ స్టేట్, ఎవడమ్మన్నాడు? ఇప్పుడు యాంకర్లోనే నువ్వు టాపు, మరి నీకు బుర్ర చిన్న ఏజ్ అయినా కూడా బుర్ర పెద్దది నీది. మేము చూస్తున్నాం. అలాగా ఎంతమందిని చేసినా ఎలాగైతే నీకు ఆ స్టెబిలిటీ ఉందో అలా వీళ్ళు కూడా చేసుకోవాలన్నమాట. అంటే మన జాతకాల ముందు తెలుసుకోవాలి, మన యాటిట్యూడ్ని ఈగోని మార్చుకోవాలి, చక్కగా వెళ్ళాలి. కాబట్టి విద్యార్థులు కూడా బాగా చదువుతారు ఆ టైంలో. ఫారిన్ అనే కాన్సెప్ట్ పక్కన పడేసేయాలి. డబ్బులు దండగా వీళ్ళు 50,000 కట్టడానికి వేసాలు అడుగుతున్నారమ్మా. జ్యోతిష్కులను బలేసేస్తారు. ఇప్పుడు నీకు ఎలా తయారైపోయారంటే కట్టేది 50,000 రూపాయలు ఖర్చు అయింది అనుకో, ఏమండో మీరు చెప్తేనే కడతాం మేము, ఉత్తినే అందరినీ అడుగుతారు 10 మందిని. కట్టేసిన తర్వాత అది రాదనుకో, ఇక పంతులు గారిని అడిగాం, జ్యోతిష్కుడిని అడిగాం, కట్టలేదంటారు, పోయిందంటారు. ఎందుకు ఇస్తాడమ్మా? ట్రంప్ చిన్నోడు అనుకుంటున్నావు ఏంటి? ట్రంపోడు దేశం ముదురు. అందువలన బాగానే ఉందమ్మా ఈ ధనుసు రాశి వాళ్ళకి. కాకపోతే గురువుగారు, ధనుసు రాశి వారికి మరి ఈ వివాహ విషయాల్లో ఏ విధంగా ఉంటుందంటారు, లేకుంటే సంతాన విషయంలో ఎలా ఉంటుందంటారు, ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉండబోతుందంటారు వీరికి? ధనుసు రాశి వాళ్ళకి పాపం బాగానే ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు వివాహాలు కానటువంటి వాళ్ళకి ఆ టైంలో వివాహాలు అవుతాయమ్మా. మళ్ళీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అవ్వవు. చాలామంది ఇందులో ఇప్పుడు ఫుల్ డబ్బు ఉన్నా కూడా సల్మాన్ ఖాన్ లాగా పెళ్లి చేసుకోరు, ప్రభాస్ లాగా, రాహుల్ గాంధీ ఇలా చేసుకోరు కొంతమంది. అంటే వాళ్ళ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే విపరీతంగా కసిగా వీళ్ళు సంపాదన అనేటటువంటిది బాగా చేసేస్తారు. ఈ సంవత్సరం దూసుకెళ్ళిపోతారు ధనుసు రాశి వాళ్ళు. సంతానము మనకి ఈ యొక్క అక్టోబర్ 18 ఉంది కదమ్మా, ఆ లోపల కలిగేస్తుంది. ఎక్కువ కవల పిల్లలు పుట్టడానికి కూడా ఛాన్స్ ఉందమ్మా. ఎక్కడి నుంచి? మే 14 నుంచి. తర్వాత మనకి ఈ మళ్ళీ గ్యాప్ అనమాట, డిసెంబర్ 5 వరకు పుట్టరు. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత పుట్టడానికి కూడా ఈజీగా ఉంది. అసలు సంతానం ఈజీ అమ్మా ఈ ప్రపంచంలో. రెండు ఈజీ, సంతానం కలగడం, తర్వాత డబ్బులు సంపాదించడం. చదువు నేర్చుకోవడం ఇవన్నీ, సంస్కారం నేర్చుకోవడం ఇలాంటివన్నీ కష్టం, కానీ ఇవన్నీ పర్లేదమ్మా. గురుగారు, మరి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు? అంటే మనం ఏదైనా పరిహారం కరెక్ట్గా చెప్పామనుకో, వాళ్ళు పాటించాలి. ధనుసు రాశి వారు వినాయకుడి ప్రదక్షిణాలు చేస్తూ, వినాయకుడి గుడికి 108 ప్రదక్షిణాలు చేసి గుంజీలు తీయాలి. 108 గుంజీలు సోమవారం నాడు తీయాలి. మిగతా రోజుల్లో 21 గుంజీలు మిగతాయి తీయాలి. వీళ్ళు ఎక్సర్సైజ్ వెళ్ళి పులుసు ఇలాంటివి చేయమంటే, జిమ్కి వెళ్ళి చేయమంటే చేస్తారు, కానీ గుంజీలు తీయమంటే తీయలేరు. ఎందుకంటే అందరికీ పొట్టలు వచ్చేస్తాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా పొట్టలే కాబట్టి. కానీ బట్ దే హ్యావ్ టు డూ.
వినాయకుడికి అవంటే చాలా ఇష్టం. అండ్ రావి చెట్టు చుట్టూ డైలీ తిరగాలమ్మా 108 ప్రదక్షిణాలు. అలా కుదరకపోతే ఏం చేస్తాం, కనీసం శనివారం అన్నా తిరగాలి. అండ్ పేద ప్రజలకి వికలాంగులకి విపరీతమైన దానం చేయాలి. ఒక మనుధర్మశాస్త్రం చెప్తోంది, ఎట్టి పరిస్థితుల్లో మనం సంపాదన ఉన్నా లేకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా, యు ఆర్ సపోజ్డ్ టు డూ, దట్స్ ఆల్. ఎంత చేయాలి? 10% దానం చేయాలి. నాకు తెలిసిన రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారమ్మా, రోజు నాకు ఇడ్లీ ఇప్పిస్తారు. అంటే ఏసీవై రెడ్డి గారిని ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ఆయన దగ్గరికి మా గురువు గారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు నేను రోజు వెళ్ళేవాళ్ళం. ఇడ్లీయే పెట్టేవారు. ఆయన ఇలాగ కారప్పొడి అది వేసేవారు. ఇడ్లీ దానం చాలా మంచిది. సో ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ ఇడ్లీలు పెట్టాలి, పేదవాళ్ళకి అందరికి, ఆకల్లో అవకాశం ఉన్న వాళ్ళకి అన్నమాట. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే గురుగ్రహం మార్పుల వల్ల ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.